హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను ఒక యునీక్ రెసిపీ పనసగింజలతో లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పనసగింజల్లో విటమిన్ బి అలాగే ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇలా లడ్డూలాగా ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రెసిపీ కూడా చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది చేసుకోవటం కోసం కొన్ని గింజల్ని తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక కడాయిలో. మీకు టైం ఉంది అంటే కనుక మీరు ఎండలో కనుక ఎండపెట్టుకుంటే ఒకరోజు ఇవి పై పొట్టంతా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. లేదు అంటే ఇలాగ స్టవ్ మీద ఒక 5 నుంచి 10 నిమిషాలు కనుక ఇలాగ వేయించితే మనకి ఈజీగా పైన ఉన్న పొట్టంతా వచ్చేస్తుందండి. ఇలాగా 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారాక ఇదిగోండి ఇలా పొట్టు తీసేసుకుని గింజలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. మనం తర్వాత ఈ గింజల్ని మిక్సీలో వేసుకోవాలి. ఇదిగోండి గింజలు తీసుకుని ఇవి కూడా బాగా చల్లారిపోవాలండి. వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు మిక్సీ. బాగా చల్లగా అయిపోయినాక మిక్సీలో బాగా మెత్తగా ఇలా పొడి చేసుకోవాలండి. పేస్ట్ చెయ్యొద్దు, పొడే చేసుకోండి. పుష్ బటను లేకపోతే లో స్పీడ్లో పెట్టి ఇలా పొడి చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. ఒక కడాయి తీసుకుని అందులో కొంచెంగా నెయ్యి వేసుకుని కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కకు తీసి పెట్టుకుందామండి. గీ కూడా కొంచెం సరిపోతుందండి. నేను 1/4 కప్పు తీసుకున్నాను. ఇవి కిస్మిస్ జీడిపప్పు వేగిపోయినాయి. వీటిని తీసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు అదే నేతిలోకి ఇందాకే పొడి చేసి పెట్టుకున్నాం కదా పనసగింజలు, ఆ పొడి వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కనుక వేయించితే ఇదిగోండి ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది. ఇలా వచ్చే వరకు వేయించుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 కప్పు తురిమిన కొబ్బరి వేసుకుని రెండు కలిపి ఒక 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి. కొబ్బరి వేసాక ఎక్కువ టైం వేయించద్దండి. వేయిస్తే కనుక కొబ్బరిలోంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించి యాలకుల పొడి కూడా కొంచెం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక కడాయిలో బెల్లం కొంచెం పాకం పట్టుకుందాము. 1/2 కప్పు బెల్లం వేసుకుని అందులో కొంచెంగా వాటర్ పోసుకుని బెల్లం కరిగే వరకు తిప్పుకోవాలండి. మీరు తీసుకున్న బెల్లంలో గనక నలకలు ఉంటే గనక కొంచెం వడకట్టుకోండి ఈ స్టేజ్లోనే. మనకి పాకం అని ఏమీ అక్కర్లేదు, కానీ కొంచెం ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పాకాన్ని బాగా ఉడకనివ్వండి. కొంచెం లైట్ తీగ పాకం అంటారు కదా, అది వస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు చూడండి ఇదిగోండి లైట్ తీగ పాకం వచ్చింది. ఇప్పుడు మనం ఇందులోకి పనసగింజలు కొబ్బరి పొడి వేసేసుకుని బాగా తిప్పుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు మీరు తిప్పుతూ ఉంటేనే మనకి గట్టిపడిపోతుంది. ఇదిగోండి ఒక 5 నిమిషాల కల్లా ఇలా ఫుల్గా గట్టిగా అయిపోయిందండి. ఇవి ఉండక వస్తుంది లేది చెక్ చేయాలి అంటే కనుక సైడ్ నుంచి కొంచెం చిన్నగా కొంచెం ఈ మిశ్రమాన్ని చేత్తో తీసుకుని మీరు ఉండ చుట్టడానికి ట్రై చేయండి. ఇలాగా ఇదిగోండి ఇలాగా ఉండగా వస్తుంది అంటే కనుక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ స్టేజ్లోని. ఇంకెక్కువ టైం ఉంచొద్దండి, మరి పొడి పొడిగా అయిపోతుంది. ఇలాగా ఉండ చుట్టుకోవడానికి వచ్చినట్టు ఇలా చూసుకోండి మీరు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందాక వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాలు మనం ఈ మిశ్రమాన్ని ఆరనిచ్చి అప్పుడు లడ్డూలు చుట్టుకుందామండి. చేతికి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ రాసుకుని ఇలాగా మీకు ఎంత సైజు కావాలో అంత సైజు లడ్డు తీసుకుని నేనైతే ఇలాగా ఒక స్టీల్ బౌల్లో వేసి క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు ఒక 4-5 సార్లు లడ్డూని ఇలా అంటానండి. మనకి రౌండ్ లడ్డూస్ ఫామ్ అయిపోతాయి. ఇలాగ ఈ మిశ్రమం మొత్తాన్ని లడ్డూస్ చుట్టుకుంటే గనక నేను చెప్పిన కొలతలకైతే గనక 12 నుంచి 15 లడ్డూలు వస్తాయండి మనం చేసుకునే సైజుని బట్టి. ఇలా అన్ని లడ్డూస్ కింద చేసుకుంటే మన హెల్దీ అండ్ టేస్టీ జాక్ ఫ్రూట్ లడ్డూస్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.